దేవుడు అయిన మా ప్రభు మీకు వేలాది స్తోత్రాలు స్థుతులు అయినా ఉదయకాల సమయంలో ప్రభు నీకు మంత్రులు జ్ఞాపకం చేసుకుని మా ప్రభు ఆశీర్వాదాన్ని వాక్యం చదివించాడు ప్రభు సులభ మా జ్ఞాపకం చేసుకొని ఆమె ఆత్మకనైనా శాంతి సమాధానం దయచేయండి ప్రభు మీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడ విన్న మాటలు ప్రభు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. కూడి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవగల మా ప్రభావ సంతోషంగా మీ కొందనాలు ఈ యొక్క ప్రతికూల కాలంలో తల్లిగారి ఆయన ప్రభావ మీ అందు శ్రద్ధభక్తులు కలిగిన ఆయన ప్రభావ భక్తి కలిగిన తల్లిగా ఉండిన ఆయన అనేకులకు నాయన సాక్షిగా ఉండి అనేకుల కొరకు ప్రార్థన చేసినైనా అనేక ఆత్మలు రక్షణలు నడిపించబడటానికి ప్రభావ ఏ ఆత్మ కూడా నరకానికి పోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి అన్ని కూడా ఇష్టం లేకుండా ఇష్టాన్ని పుట్టించి కష్టమైనప్పటికీ కూడా ప్రార్థన చేసిన అనుభవపూర్వకం చేసిన భక్తిని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నది. తల్లి నాయన ప్రభు ఎంతగా నేను స్తుతించింది, ఎంతగా నిన్ను కొనియాడింది ప్రభు, ఎంతగా నాయన ప్రభు నీ నామాన్ని మహిమపరిచింది ప్రభు. ఆ తల్లి యొక్క భక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ తల్లి నాయన ప్రభు ఆ కోరిక తీర్చడానికి ప్రభు ఎంతమంది బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు ఉన్నప్పటికీ కూడా బిడ్డలందరూ కూడా సమ్మతించారు. అల్లుడు మనవరాలు కుటుంబీకులందరూ కూడా సమ్మతించిన ఆమె ఏదైతే కోరుకుందో దేవుని చెట్టు ప్రకారం చేయమని ఆ ప్రకారం చేసేవాడు ఈరోజు తల్లి చేసిన భక్తిని బట్టి మీరు నిత్యము కూడా మీ సన్నిధి వేసిన ధూపాన్ని బట్టి ప్రభావ ఆ తల్లికి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న మాటలు ప్రతి వారి వెనుకల్లో దీవించండి ప్రభా. నీవు ఏదైతే చెప్తున్నావో ఆ మాటలు అంగీకరించగలిగిన అయా నాయన ప్రభు జ్ఞానం వివేచన ప్రతి బిడ్డ కూడా మీరు దయచేయండి. విన్న మాటల ప్రకారం వాళ్ళు జీవితాన్ని నాయన సఫలపరచ నుంచి కావడానికి కూడా మీరు కృప చూపించండి. అన్ని విషయాల్లో ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన. పరిశుద్ధుడా మా దేవ, నా ప్రియ పరలోక తండ్రి, నీకు స్తోత్రం. మరి మీ సన్నిధిలో కింద ఉన్న వారికి సమాధానం కలిగించున్నాను. అలాగే నా తండ్రి బంధువులే కానీ మరి రక్త సంబంధులే కానీ నా తండ్రి అయా నీ మార్గంలో నడిచేలాగిన సహాయం చేయాలి. నీ అందు భయం భక్తి కలిగేలాగిన సహాయం చేయాలి. మరి ఆమె ఎలాగైతే భయం భక్తి కలిగి జీవించిందో, లోకమాన్యత అంతకుండా జీవించిందో నా తండ్రి అలాగే నీ కుమార్తెలు మనవరాళ్ళు అల్లుళ్ళు ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ మార్గంలో నడవాలని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు వారి కృప